శుభోదయం అందరికీ నమస్కారం. సో లాస్ట్ వీడియో కనుక మీరు చూసినట్లయితే వ్లాగ్ ఇంకా అదే నా లాస్ట్ వీడియో అని చెప్పేసి పెట్టాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకొక వీడియో స్కెడ్యూల్ చేసి పెడితే బెస్ట్ అన్న ఉద్దేశంతో ఇలా పెడుతున్నాను అనమాట. సో వెనకాల గోడ అంతా మా పాప ఆర్ట్ అనమాట. మా ఇంట్లో ప్రతి గోడకి ఏదో ఒక ఆర్ట్ అయితే ఉంటుంది. సో కాబట్టి నేను ఎక్కడ గోడకి తీసినా అది కనిపిస్తూనే ఉంటుంది. దాన్ని అయితే నేనేం చేయలేను, మార్ఫింగ్ చేయలేను, ఇంకేం చేయలేను. ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా నేను మే 26th నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడం మొదలెట్టాను. ఛానల్ స్టార్ట్ చేసి ఎప్పుడో నాకు తెలిసి 2 years పైన అయి ఉంటుంది. బట్ అదే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయట్లేదు అనమాట. నేను లాస్ట్ ఇయర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన మోనిటైజేషన్ అయిపోయేదేమో. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా వీడియోస్ ప్రతిసారి కాన్సెప్ట్ తీసుకొని చేయాలి, మనం ఏదో చేయాలి అని చెప్పేసి అత్తాకోడలి కాన్సెప్ట్ తీసుకొని చేశా కొన్ని వీడియోస్. మీకు నచ్చితే కనుక చూడండి, షార్ట్స్ మాత్రమే ఉన్నాయి. అవే షార్ట్స్ కలిపి 3 minutes 4 minutes వీడియో కూడా పెట్టాను అనమాట. సో అందులో ఏంటంటే కొంచెం ఫన్నీగా అత్తాకోడలి కాన్వర్జేషను, కొంచెం పల్లెటూరులో స్లాంగ్ ఎలా ఉంటుంది, పల్లెటూరి పట్నం కోడలు అని చెప్పేసి పెట్టాను అనమాట. సో అలా నేను ఒక కాన్సెప్ట్ తీసుకొని చేయాలి అంటే కనుక నాకు ఉండే టైంకి నేను స్పెండ్ చేయలేకపోయాను. అప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అంటే కనుక వీడియో ఖచ్చితంగా బాగుండాలి, యూనిక్గా ఉండాలి, అది ఇది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. బట్ ఫన్నీ వీడియోస్కి కూడా మంచి ఆదరణ ఉందన్నమాట యూట్యూబ్లో. ఎవరు చేసినా సేమ్ వీడియోనే, బట్ పర్సన్ డిఫరెంట్గా ఉంటారనమాట. సేమ్ వాయిస్ అదే ఉంటుంది, బట్ వీడియో అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఫన్నీగా ఉంటుంది కాబట్టి కొంచెం బాగానే ఆదరిస్తున్నాను. అలాంటివి తీస్తే బెస్ట్ కదా అని నాకు మరి ఎందుకు వచ్చిందో ఐడియా తెలీదు. సో అందులో నేను ఫస్ట్ వీడియో వచ్చేసి ఫోన్లో ఏ విటమిన్స్ ఉంటాయో ఏమో కానీ ఒక్కరోజు చూడకపోతే ఆరోగ్యం ఏం బాగలేదు. ఆ వీడియో అయితే నాకు బాగా క్లిక్ అయిందనమాట. మంచిగా నాకు వ్యూస్ వచ్చిన ఫస్ట్ వీడియో అంటే అదే అనమాట. సో నేను పెట్టంగానే 1000కి వెళ్ళిపోయిందనమాట 1 hourలో. సో 1 hourలో 1000 అంటే నేనేం సెలబ్రిటీని కాదు కదా. సో అది వేయడమే నాకు చాలా అనుకున్నాను అనమాట. నేను వండర్ అయిపోయాను, ఏంది 1 hourలో 1000 నా వీడియోనా, ఓ మై గాడ్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. సో అలాగే రోజు ఒక 3 వీడియోస్ షార్ట్ వీడియోస్ పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఆ 3 షార్ట్ వీడియోస్ ఇదే ఫన్నీగా, కొన్ని సాంగ్స్ రీమిక్స్ ఉండేటివి, కొన్ని నాకు తెలిసిన ఫన్నీవి ఏవైనా ఉంటే కనుక డౌన్లోడ్ చేసి, లైక్ కల్పన రాయి కూడా ఒకటి పెట్టానమాట. హిట్లర్ అనేది ఉంటుంది చూడండి, కల్పన రాయి, అది నేను ఓన్గా కట్ చేసి పెట్టానమాట. ఇంతకుముందు ఏంటంటే నేను పల్లెటూరు పట్నం కూడా చేసినప్పుడు ఇలా కూడా ట్రై చేశాను. బట్ నాకు ఎలా తీయాలి ఏంటి అనేది నేను అంత టైం స్పెండ్ చేయలేదనమాట. వీడియోస్ ఎలా తీయాలి ఏంటి అనేది. సో అప్పుడు కొంచెం చేశాను, దాని తర్వాత అది అర్థం కాలేదు. మళ్ళీ ఇప్పుడు కొంచెం చూశాను, అర్థమైపోయింది కాబట్టి ఇంకా ఈజీగా చేసుకోగలుగుతున్నాను అనమాట వీడియోస్ అనేది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ మే 26th స్టార్ట్ చేశాను కదండి, ఇవాళ June 15th. సో 15 days ప్లస్ 26 days అంటే ఎగ్జాక్ట్గా 20 days. నాకు తెలిసి 20 days కంప్లీట్ అయ్యేసరికి నాకు 100K వ్యూస్ కంప్లీట్ అయిపోయాయి నా ఛానల్లో. 20 daysకి 100K వ్యూసా, ఓ మై గాడ్ అనిపించింది. సో అందుకే అంటారేమో కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. నేను డైలీ 3 వీడియోస్ పెడుతున్నాను. మార్నింగ్ 6 o'clock ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను, ఆఫ్టర్నూన్ 12 o'clock ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను, ఇంకా ఆఫ్టర్నూన్ 3 o'clock ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను. రిలీజ్ చేయడం అంటే నేను ప్రతిసారి ఆ టైంకి చూడలేను, నేను చేయలేను, అది ఇంపాసిబుల్. ఎందుకంటే నేను కొన్నిసార్లు తినడమే మర్చిపోతూ ఉంటాను, అండ్ ఈ పని ఈ టైంకి చేయాలనుకునే మర్చిపోతూ ఉంటాము. అట్లాంటిది ఈ వీడియోస్ని మనకున్న బిజీ లైఫ్లో ఆ టైంకి పెట్టాలి అంటే అది ఇంపాసిబుల్. నేను ఆల్రెడీ స్కెడ్యూల్ చేసి పెట్టేశాను అనమాట. సో అంతే, ఇది యూట్యూబ్ గురించి నేను చెప్తున్నది అనమాట. ఇది కూడా నా కోసం నేను పెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడైనా చూసుకోవడానికి ఉంటుంది కాబట్టి, ఏ రోజు పెడితే ఏ రోజుకి ఎన్ని వ్యూస్ వచ్చేసాయని చెప్పేసి నేను ఫ్యూచర్లో చూసుకోవడానికి నాకు ఉంటుంది కాబట్టి నేను పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఎందుకు మరి మీరు పెట్టుకునే పాటైతే ప్రైవేట్లో పెట్టచ్చు కదా, పబ్లిక్లో ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే, నాలాగా ఎవరైనా స్టార్ట్ చేస్తూ ఉంటే కనుక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల 20 daysలో నాకు ఎన్ని వ్యూస్ వచ్చాయని చెప్తే మీకు కూడా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి చెప్తున్నాను అనమాట.
అండ్ దీంట్లోనే ఇంకా బ్లాక్ కిందకి వస్తే నేను పప్పు చేశాను. ఈరోజైతే ఏం వండలేదు. మార్నింగ్ దోశ వేసాను, ఉల్లిగడ్డ పచ్చడి వేసాను. ఇంకొకటి ఏంటంటే ఈ కాలంలో కూడా మిక్సీ పెట్టుకొని ఎవరైనా పచ్చడి రోట్లో దంచుతారా? నేను దంచా ఈరోజు. ఎందుకో తెలుసా? ఆ వీడియోని కూడా వీలైతే యాడ్ చేస్తా. ఆ వీడియో ఒక్కటి తీసాను, ఇక్కడ యాడ్ చేస్తాను, ఇక్కడ సైడ్లో యాడ్ చేస్తాను. 1 సెకండ్ కాల్ వస్తుంది. ఆ రోల్ గురించి చెప్తున్నాను కదా, మిక్సీ గురించి. చెడిపోయిందనమాట. సో ఇటు సైడ్ పెడతాను చూడండి. వీడియో షూట్ చేసా. చిన్న రోల్ కొనుక్కొచ్చుకున్నాను నేను. ఇంట్లో మనకి ఉండాల్సినవి 3 అని చెప్తారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు. చీపురు, తులసి కోట, రోలు, ఈ 3 ఉండాలని చెప్పేసి నేను విన్నానమాట. సో అది అందుకనే రోలు చిన్నదైనా వాడినా వాడకపోయినా పెట్టుకుందామని చెప్పేసి చిన్న రోలు తెచ్చుకున్నాను. ఇప్పుడు అదే యూజ్ అవుతుంది నాకు. అండ్ మిక్సీ ఎందుకు కొనట్లేదు అంటే కనుక, నేనేమో మంచిగా అన్ని ఫంక్షన్స్ ఉండేవి కొనాలని చెప్పేసి నేను, మా హస్బెండ్ యాజ్ యూజువల్గా మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటే చాలా అనేది ఆయన కాన్సెప్ట్. సో అలా నడుస్తూ ఉంది. ఇంతకీ కొంటామో లేదో కూడా తెలీదు. ఎందుకు మిక్సీ పాడైపోయిందంటే ఓవర్లోడ్ వేయడం వల్ల అంట. మరి ఓవర్లోడ్ అంటే కనుక నేను 2 వారాలకు ఒకసారి గ్యారెంటీగా దోశకి ఖచ్చితంగా వేస్తాను. తర్వాత పల్లీలు వేస్తాము, పచ్చడి వేస్తాము, ఇంకా అన్నీ. నేను బయట నుంచి అంటే చాలామంది చూస్తూ ఉంటాను, వీడియోస్లో కూడా చూస్తుంటా, దోశపిండి కూడా బయట ఇస్తుంటారు. గ్రైండర్ ఉంటుంది, మిక్సీ ఉంటుంది, అయినా కూడా దోశపిండి బయట ఇస్తారు. బట్ నాకైతే అంత అదృష్టం లేదు. దోశపిండి ఇప్పటిదాకా నాకు పెళ్ళయి 12 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. దోశపిండి బయట గ్రైండర్కి ఇచ్చిందే లేదు నేనైతే. అదనమాట. ఏంటో ఫ్యూచర్లో అయినా నేను అట్లా దోశపిండి బయట ఇచ్చి పట్టించుకుంటే ఎంత బాగుంటుంది. ఏమోలేండి, అది వదిలేసేయండి. సో రోట్లో ఉల్లిగడ్డ పచ్చడి, ఇంకా బుడ్డల పచ్చడి అంటే ఇట్ విల్ టేక్ సో మచ్ టైం కాబట్టి, ఆల్రెడీ ఈరోజు సండే కాబట్టి లేట్గా లేచా కాబట్టి ఉల్లిగడ్డ పచ్చడి దంచేసి దోశ వేసాను అనమాట. దాంట్లో కొంచెం పప్పుల పొడి వేసుకున్న, ఉల్లిగడ్డ పచ్చడి పప్పుల పొడి వేసుకొని దోశ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, బుడ్డల పచ్చడి చేయలేని పక్షంలో అనమాట. సో అలా దోశ అయిపోయింది. నిన్న చేసిన పప్పు ఉంది కాబట్టి ఈరోజు ఊరమిరపకాయలు అవి మా అమ్మ పెట్టిందనమాట. సో ఊరమిరపకాయలు వేయించేసి పప్పు, మార్నింగ్ చేసిన ఉల్లిగడ్డ పచ్చడి, అంతకుముందు ఉన్న మామిడికాయ పికిలు వేసుకొని మధ్యాహ్నం భోజనం కంప్లీట్ చేసేసినాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి నైట్కి అనేది ఆలోచించాలి. వీలైతే రొట్టె, లేదంటే మళ్ళీ రైస్ పెట్టి ఆ పప్పు కంప్లీట్ చేస్తే అయిపోతుంది అనమాట. సో ఇది ఇవాళకి నేను చెప్పాలనుకుంటున్న విషయము. ఇది కూడా నేను ఎప్పుడు స్కెడ్యూల్ చేస్తాను. ఈరోజు June 15 అయితే +7 అప్పుడు స్కెడ్యూల్ చేస్తాను అనమాట నేను. అండ్ బిఫోర్ దట్ ఇది ఎడిట్ చేసేటప్పుడు మర్చిపోకుండా నేను ఆ రోల్ క్లిప్ ఇక్కడ యాడ్ చేయాలి. అది ఇంకొకటి కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే బ్రెయిన్లో చాలా రన్ అవుతూ ఉన్నప్పుడు మనము చేయాల్సిన పనిని కాన్సన్ట్రేట్గా చేయలేము. ఆ పిల్లలకి స్కూల్లో రేపు మండే కాబట్టి ఇంకా రేపటి నుంచి ఒక 1 వీక్ అదేంటి ఖాళీగానే ఉంటారు కదా, ఇంట్లోనే ఉంటారు కదా, పిల్లల్ని స్కూల్కి పంపించాక అది ఇదేంటే, ఖాళీగా ఇంట్లో ఉండే వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి, ఖాళీగా ఇంట్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. అది విషయము. కొంచెంసేపు రిలాక్స్ అవ్వాలనుకుంటాం కదా. సో పొద్దున్న లేస్తామా, పిల్లల్ని రెడీ చేసి పంపిస్తామా, లంచ్ బాక్స్ కట్టామనుకో మన పని మొత్తం 70% అయిపోయినట్టే. లేదనుకో అదొక టాస్క్. లంచ్ బాక్స్ పెట్టి పంపించాక కొద్దిసేపు వీడియోస్ రీల్స్ చూద్దాం, ఏం జరుగుతుంది ఏంటి యూట్యూబ్లోనే ఓపెన్ చేస్తామా. వాళ్ళు 9కి బయలుదేరితే మనము టిఫిన్ తిని అవి ఇవి చూసుకుంటూ ఉండేసరికి 10 అవుతుంది. సర్లే కొద్దిసేపు వీడియో చూద్దాము అది ఇది అనేసరికి 11 అవుతుంది. 11 అయ్యేసరికి ఇంటి పని చేయాలి కదా, ఇల్లు తుడుచుకోవడము, బట్టలు ఉతుక్కోవడము, ఇదంతా చేసేసరికి 12:30 1 అవుతుంది. ఈ లోపల హస్బెండ్ ఇంటికి వచ్చే వాళ్ళు అనుకోండి, మళ్ళీ వాళ్ళకి పెట్టాలా, మనం తినాలా, ఆడికి అయిపోయిందా, తిన్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు సెల్ చూద్దాంలే అంటే తిన్న తర్వాత ఫుల్ అయిపోతుందా, కంటికి నిద్ర వస్తూ ఉంటుంది. సర్లే అని అప్పటికి కష్టపడి ఒక 2:30-3 వరకు లాగుతాం, సెల్ చూస్తాం. సెల్ చూడడం ఇష్టం కదా మనకి, చూస్తామా. చూసిన తర్వాత ఇంకా ఆడిదాకా లాగి 3:30 బాగా నిద్ర వస్తుంది. సర్లే కొద్దిసేపు 1 గంట పడుకొని లేస్తాం అనుకుంటాము. 3-3:30కి మొదలెట్టిన నిద్ర 5-5:30 కూడా అయిపోతుంది అనమాట. 5-5:30కి అయిపోయేసరికి ఇంకేముంది, చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే ఇంట్లోకి వచ్చేస్తారు. లేదు మీరే వెళ్ళి తీసుకురావాలి అంటే కనుక అలారం పెట్టుకొని మరీ లేవాలి 4:35కే.
వాళ్ళని తీసుకొచ్చేసరికి 5:30, 6 వచ్చినప్పటి నుంచి మళ్ళీ వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసి ఫ్రెష్ అప్ చేసి మళ్ళీ వాళ్ళకి ఏమన్నా పాలు తర్వాత బూస్టో బోర్న్విటాలో స్నాక్స్ పెట్టి వాళ్ళకి హోంవర్క్ చేయించేసరికి 7:30 అయిందా. నెక్స్ట్ వాళ్ళకి తినబెట్టేసి పడుకోబెట్టేసి మనం తినేసి కడుక్కొని మరుసటి రోజు మళ్ళీ పొద్దునకి ఏమేమి చేసుకోవాలో అవన్నీ చేసేసుకొని పడుకునేసరికి 10:30, 11 అవుతుంది. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి రెస్ట్ ఎక్కడదండి ఇంకా చెప్పండి. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినా కదా, రెస్ట్ ఉందా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి చెప్పండి? రెస్ట్ ఉందా అంటే అదే ఆ ఫోన్ చూస్తాం కదా గంటన్నర, అది రెస్ట్ కాదు కదా. కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి, బ్రెయిన్ స్ట్రెయిన్ అవుతుంది, ఎంత స్ట్రెయిన్ అవుతుంది, అది రెస్ట్ అని నేను అన్నాను. పడుకుంటాం చూడు గంటన్నర, అది రెస్ట్ అనమాట, అంతే. గంటన్నర రెస్ట్ అంతే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి. ఇదేంటి నేను మార్నింగ్ వంట చేస్తే అని చెప్పిన, అదే మార్నింగ్ వంట చేయకపోతే పొద్దున చూసి ఆ గంటన్నర గ్యాప్ కూడా దొరకదు. ఎందుకంటే మనం తినేసరికి 9:30, 10 మళ్ళీ వంటకి స్టార్ట్ చేయాలన్నా, మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలన్నా, మళ్ళీ వంట లేట్గా చేసినాం కాబట్టి క్యారేజ్ మనమే ఇవ్వాల్సి వస్తుందా, ఇచ్చి వచ్చేసరికి సుమారుగా టైం అయిపోతుందా, ఆ ఎండకి పోయి వచ్చేసరికి సినిమా కనిపిస్తుందా, టైర్డ్ అయిపోతామా, తింటామా, పడుకుంటామా, మళ్ళీ స్కూల్కి టైం అవుతుందా, తీసుకొచ్చామా, వచ్చామా, మళ్ళీ బట్టలు మడత పెట్టడాలు, మళ్ళీ ఇల్లు ఊడ్చడాలు, సాయంత్రం పూట సామాన్లు కడుక్కోవడాలు, ఎన్ని పనులు ఉంటాయో. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా ఏం ఖాళీగా ఉండరండి, చాలా కష్టం అన్నమాట. సో అది విషయము. ఇది వచ్చేసి నేను ఈరోజు June 14th షూట్ చేస్తున్నా, కానీ 2 వారాల తర్వాత రిలీజ్ చేస్తానన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉందంటే కనుక ఎవరికైనా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.